రతన్ టాటా. వీరి పూర్తి పేరు నావెల్ రతన్ టాటా. వీరు ఒక ఇండస్ట్రియల్, పద్మవిభూషణ్, పద్మశ్రీ. రతన్ టాటా గారు 1937లో డిసెంబర్ 25న నావెల్ టాటా మరియు సోనీ టాటాలకు జన్మించారు. వీరిది సంపన్న కుటుంబమే అయినప్పటికీ రతన్ టాటా గారికి 10 సంవత్సరాల వయసున్నప్పుడు వారి తల్లిదండ్రులు విడిపోయారు. దాంతో చిన్న వయసులోనే వీరికి ఎదురు దెబ్బ తగిలింది. రతన్ టాటా గారు ఆయన నానమ్మ దగ్గర ముంబైలో పెరిగారు. ముంబైలో తాను చదువు పూర్తి చేసుకున్నాక రతన్ టాటా గారు తన గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్లోని కార్నర్ యూనివర్సిటీలో చేరి 1959వ సంవత్సరంలో కార్నర్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్ విభాగంలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు. ఇక్కడికి వచ్చాక రతన్ టాటా గారు మొదట టాటా స్టీల్ కంపెనీలో సామాన్య ఉద్యోగినిగా చేరి మామూలు కింది స్థాయి ఉద్యోగులతో కలిసి ఉంటూ వారితో కొద్ది రోజులు పనిచేశారు. ఆ తర్వాత ఆయన తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి 1970లో ముంబైలోని నేషనల్ రేడియో ఎలక్ట్రానిక్స్ మేనేజ్మెంట్ బాధ్యతలను తీసుకున్నారు. ఆయన ఆ కంపెనీ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ కంపెనీ పూర్తిగా నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉన్న కంపెనీని టాటా గారు లాభాల్లోకి తీసుకొచ్చారు. కానీ ఇందిరాగాంధీ గారు ఆ టైంలో తీసుకొచ్చిన ఎమర్జెన్సీ వల్ల ఈ కంపెనీ మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. అయినా కానీ రతన్ టాటా గారు పట్టు విడువని విక్రమార్కుల్లాగా ఎమర్జెన్సీ తర్వాత ఆ కంపెనీని మళ్ళీ లాభాల్లోకి తీసుకొచ్చారు. రతన్ టాటా గారి పనితీరు నచ్చి జేఆర్‌డీ టాటా గారు 1991లో టాటా సన్స్ చైర్మన్ గా నియమించారు. కానీ టాటా గారి నియామకాన్ని ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ ఒప్పుకోలేదు. ఇంతమంది సీనియర్స్ ఉండగా మమ్మల్ని కాదని ఈ చిన్న పిల్లవాడికి ఇంత పెద్ద బాధ్యతలు ఇవ్వడం మంచిది కాదు అని అందరూ అన్నారు. ఏదోలాగా టాటా సన్స్ కి చైర్మన్ అయ్యాడు. ఇక ఇక్కడి నుండి టాటా సంస్థల భవిష్యత్ పూర్తిగా మారడం మొదలయ్యింది. మొదట ఆయన కంపెనీలో ఎంప్లాయీస్ కి రిటైర్మెంట్ ఏజ్ ని ప్రకటించాడు. సీనియర్లందరినీ పదవి విరమణ ఇచ్చాడు. వారి స్థానంలో కొత్త వారిని నియమించాడు. దాంతో ఈ ఒక్క డిసిషన్ తోనే టాటా కంపెనీ యొక్క ఆదాయాన్ని 40% పెంచాడు. దాంతో కంపెనీ యొక్క లాభాలు ఏకంగా 50% పెరిగాయి. ఒకవైపు కంపెనీ లాభాలు పెంచుతూ ఇంకోవైపు వేరే కంపెనీలను కొనుగోలు చేస్తూ తమ సంస్థలో విలీనం చేస్తూ వెళ్లారు. టాటా గారి బిజినెస్ స్ట్రాటజీ ఎలా ఉండేవి అంటే, 1 ఆర్గానిక్ గ్రోత్ అంటే న్యూ మార్కెట్, న్యూ టెక్నాలజీ, న్యూ కస్టమర్ అంటే ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం వెతుకుతూ ఉండేవారు. నెంబర్ 2 ఇనార్గానిక్ గ్రోత్ అంటే టేక్ ఓవర్ బై అండర్ స్మాల్ కంపెనీస్, జాయింట్ వెంచర్, స్ట్రాటజిక్ అలయన్స్ అంటే పాతదాన్ని పోగొట్టుకోకుండా చిన్న చిన్న కంపెనీస్ ని కొనుగోలు చేస్తూ ఆ కంపెనీలో విలీనం చేస్తూ ఉండేవారు. నెంబర్ 3 ఎగ్జిట్ బిజినెస్ అంటే ఏ కంపెనీ అయితే నష్టాలను తీసుకొస్తుందో దానిని వదిలేయడం. నెంబర్ 4 ఎంటర్ప్రైజెస్ బిజినెస్ అంటే ఏ రంగంలో అయితే తాము బిజినెస్ చేయగలమో ఆ విధంగా పెట్టుబడులు పెట్టడం. నష్టాలు తీసుకొచ్చే దాంట్లో అస్సలు పెట్టుబడి పెట్టకపోతుండేవారు. ఇలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ ని అమలు చేస్తూ రతన్ టాటా గారు ఇంగ్లాండ్ కు చెందిన అతిపెద్ద టీ కంపెనీ అయిన టెట్లీ టీ కంపెనీని కూడా కొనేశారు. అదే కాకుండా టాటా స్టీల్ కంపెనీ, లండన్ కు చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కూడా కొన్నారు. ఇలా అంతర్జాతీయ మార్కెట్ లో కూడా అడుగు పెట్టారు. రతన్ టాటా గారి జీవితంలో ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ కూడా ఉంది. అది ఏంటంటే, రతన్ టాటా గారు అవమానించిన వారి చేతనే మనకు దండం పెట్టించే గొప్ప స్టోరీ అది. టాటా గ్రూప్స్ మొదట 1998లో కార్ల బిజినెస్ లో అడుగు పెట్టినప్పుడు టాటా వారు మొదట ప్యాసింజర్ కార్లను తయారు చేశారు. దాని పేరే ఇండికా. కానీ ఆ సమయంలో కార్ల రివ్యూస్ ఇచ్చేవారు ఈ కారు గురించి నెగటివ్ రివ్యూస్ ఇవ్వడం వల్ల ఈ కార్ సేల్స్ అనేవి పడిపోయాయి. దీంతో ఆ సమయంలో కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. దీంతో ఆ సమయంలో ఉన్న సీనియర్ మేనేజర్లందరూ ఈ కంపెనీని అమ్మేద్దామని రతన్ టాటా గారికి సలహా ఇవ్వడంతో అతను కూడా ఒప్పుకున్నారు. దీంతో అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీకి టాటా మోటార్స్ ని అమ్మడానికి డీల్ మాట్లాడుకోవడానికి రతన్ టాటా గారు అమెరికా వెళ్లారు. కానీ ఆ డీల్ సమయంలో ఫోర్డ్ కంపెనీ యాజమాన్యం రతన్ టాటా గారిని చిన్న చూపు చూసింది. ప్యాసింజర్ కార్లు తయారు చేయడం తెలియనప్పుడు ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చారు అని హేళనగా మాట్లాడారు.
దాంతో ఆ మాటలకు కోపం వచ్చిన రతన్ టాటా గారు ఆ డీల్ ని మాట్లాడకుండానే ఇండియాకు తిరిగి వచ్చారు. పట్టుదలతో వారి ఇండికా కారులోనే కొన్ని మార్పులు చేర్పులు చేసి తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చారు. దేశ ప్రజలకు ఈసారి ఆ కార్లు చాలా బాగా నచ్చాయి. దాంతో చాలా మందికి తమ మొదటి కార్ అదే అయ్యింది. ఎటు చూసినా కానీ టాటా కార్సే కనిపించడం మొదలయ్యింది. ఇక రతన్ టాటా గారికి అవమానం జరిగిన సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత ఫోర్డ్ కంపెనీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రతన్ టాటా గారు ఫోర్డ్ కంపెనీని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో ఫోర్డ్ యాజమాన్యం ఇండియాకు వచ్చి రతన్ టాటా గారితో డీల్ మాట్లాడుకొని ఫోర్డ్ కంపెనీని టాటా కంపెనీకి అమ్మేశారు. ఇలా అతన్ని అవమానించిన వారికి ఒక్క మాట అనకుండా వారి మీద విజయం సాధించడం రతన్ టాటా గారికే సాధ్యమయ్యింది. ఇక రతన్ టాటా గారు ఇండియాలో ఉన్న మధ్యతరగతి కుటుంబం గురించి ఆలోచించారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టాటా నానో కార్. ఒకరోజు రతన్ టాటా గారు మీటింగ్ కి వెళ్తుండగా ఒక మధ్యతరగతి కుటుంబం భర్త, భార్య, 2 పిల్లలు బైక్ మీద తడుస్తూ వెళ్తూ ఉండడం చూశారు. అప్పుడు వర్షంలో వారు పడుతున్న ఇబ్బందుల్ని చూసి ₹1,00,000 కారును తయారు చేయగలిగితే బైకులు కొనే బదులు కార్లు కొంటారు కదా అనే ఆలోచన రతన్ టాటా గారికి వచ్చింది. పేదవాడు కారును కొనుక్కోవాలి అనే తన కలను కూడా నెరవేర్చుకోగలడు అని అనుకున్నాడు. అలా ఈ ఆలోచన తన కంపెనీతో పంచుకున్నాడు. ₹1,00,000 కారును తయారు చేయడం కుదరదు అని సీనియర్ ఇంజనీర్లు తెగేసి చెప్పారు. ఈ ప్రాజెక్టులో తాము పాల్గొనము అని కూడా చెప్పారు. కానీ రతన్ టాటా గారు తన ఆలోచనకు యువ ఇంజనీర్లను తీసుకున్నారు. దాంతో మొత్తానికి టాటా నానో కార్ మార్కెట్లోకి వచ్చింది. ఆ సమయంలో చాలా మంది ఆ కార్లను కొనుక్కున్నారు కూడా. కానీ ఆ కార్లో ఉన్న చిన్న చిన్న లోపాల వల్ల కానీ, చీపెస్ట్ కార్ అనే ముద్ర పడడంతో కానీ ఆ కార్ అంత సక్సెస్ కాలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక సామాన్య కుటుంబం గురించి ఏ కారు కంపెనీ ఆలోచించని విధంగా టాటా గారు ఆలోచించారు. ఇక రతన్ టాటా గారికి తాను కంపెనీ చైర్మన్ అని ఎప్పుడూ అహంభావం ఉండదు. ఆయన కంపెనీలో ఉన్న చిన్న ఉద్యోగులతో కూడా మాట్లాడేవారు. ఆయన ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు. లీడర్షిప్ ఈజ్ ఏ నాట్ ఏ పొజిషన్, ఇట్ ఈజ్ ఏ యాక్షన్ అని అంటూ ఉండేవారు. రతన్ టాటా గారు విలువలకే విలువ ఇచ్చే గొప్ప మనిషి. రతన్ టాటా గారు ఎప్పుడూ కానీ ఆయన విలువలకు లోబడే తన వ్యాపారాలను నడిపించారు. ముంబైలోని తాజ్ మహల్ పైన ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో మరణించిన కుటుంబాలకు కేవలం 22 రోజుల్లోనే వారికి రావలసిన కంపెన్సేషన్ ని రతన్ టాటా గారే స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఇచ్చారు. ఇలాంటి గొప్ప మనిషి గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయన అసలు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆయన ఇచ్చిన మాట. ఆయన లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు ఆయన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఆ సమయంలో ఆమెకు పెళ్లి చేసుకుంటానని రతన్ టాటా గారు మాటిచ్చారు. అయితే అదే సమయంలో తనను పెంచిన తన నానమ్మ ఆరోగ్యం బాలేదని వార్త తెలియడంతో నానమ్మ కోసం ఆయన ఇండియాకు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత తాను ప్రేమించిన అమ్మాయిని కూడా ఇండియాకు రమ్మని అడిగారు. కానీ ఆ సమయంలో ఇండియాకు చైనాకు మధ్య యుద్ధం జరుగుతుంది. అలాంటి సమయంలో ఆ అమ్మాయిని ఇండియాకు పంపించడానికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఆ అమ్మాయిని ఒప్పించి వేరే అబ్బాయితో పెళ్లి చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న రతన్ టాటా గారు ఆ అమ్మాయికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ఎంతగానో బాధపడి ఆయన తన జీవితంలో పెళ్లి అనేది చేసుకోలేదు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: నా నోటి నుంచి ఏదైనా ఒక మాట వచ్చింది అంటే దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఊరికే మాట అనేది ఇయ్యను. ఇస్తే మాత్రం అది నెరవేరే వరకు ఆ మాట పైన నిలబడి ఉంటాను అని రతన్ టాటా గారు చెప్పారు. తాను అంతలా మాట మీద నిలబడే వ్యక్తి. ఇక రతన్ టాటా గారి వ్యాపారం ప్రపంచమంతా విస్తరించి ఉన్నప్పటికీ వారి కుటుంబం మాత్రం ఎప్పుడూ ధనవంతుల జాబితాలో ఉండదు. ఎందుకంటే వారి కుటుంబానికి వచ్చే ఆదాయంలో 60% సేవా కార్యక్రమాలకు ఇస్తారు కాబట్టి. టాటా సన్స్ గ్రూప్స్ వారి సేవా కార్యక్రమాల్ని ఒకసారి చూస్తే టాటా ట్రస్ట్ ద్వారా న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, స్కిల్స్ డెవలప్మెంట్, డిజాస్టర్
బూస్టింగ్స్, స్కాలర్షిప్ వంటి పలు సేవా కార్యక్రమాలకు ఆ సంస్థ నుంచి డబ్బు వెళ్తూ ఉంటుంది. తాను చదువుకున్న కార్నర్ యూనివర్సిటీకి ప్రతి సంవత్సరం డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే ఇండియా నుంచి ఎవరైనా ఆ యూనివర్సిటీకి వెళ్లి చదువుతూ ఉంటే వారికి ఫీజులో రాయితీ ఇప్పిస్తూ ఉంటారు. అలాగే ఇండియాలో ఉన్న ఐఐటి ముంబైకి రీసెర్చ్ సెంటర్ కోసం 95 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీని ద్వారా విద్యార్థులకు కొత్త టెక్నాలజీ మీద అధ్యయనం చేయడానికి ఫండింగ్ దొరికినట్టయింది. అంతేకాదు కోవిడ్ సమయంలో 15,000 కోట్ల రూపాయలు డొనేట్ చేశారు రతన్ టాటా గారు. ఆ సమయంలో కోవిడ్‌తో నష్టపోయిన వారికి ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడింది. దాన ధర్మాల గురించి టాటా ట్రస్ట్ వారు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు. మనకున్న దానిలో కొంచెం దానం చేయడం వల్ల మనకు వచ్చిన నష్టమేమీ ఉండదు. ఇలా కొంచెం దానం చేయడం ద్వారా మనమేమి పేదవారం అయిపోము అని చెబుతూ ఉంటారు. ఈ విలువల్ని రతన్ టాటా గారు ఉన్నంత సేపు కాపాడుతూ వచ్చారు. ఒకసారి ఇన్ఫోసిస్ ఫౌండర్ అయిన నారాయణమూర్తి గారు రతన్ టాటా గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి రతన్ టాటా గారికి పాదాభివందనం చేశారు. దీంతో రతన్ టాటా గారు తన కాంపిటీటర్స్ తో కూడా ఇలా ప్రశంసలు పొందారు అని ప్రపంచమంతా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం టాటా కంపెనీలో 100కు పైగా కంపెనీలు వివిధ దేశాల్లో సేవలందిస్తున్నాయి. ఇలా ఇండియాలోనే టాప్ 1 పొజిషన్ లో టాటా సన్స్ ఉంది. అలాగే టాటా వారి టీసీఎస్ వాల్యూ ఎంతో తెలుసా? మన శత్రు దేశమైన పాకిస్తాన్ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క వాల్యూ అంత పెద్ద కంపెనీ. ఇంత పెద్ద కంపెనీని రతన్ టాటా గారు తన తెలివితేటలతో ఈ పొజిషన్ కి తీసుకొచ్చారు. ఈ సంస్థల ద్వారా సుమారు 9,30,000 మందికి ఉపాధి దొరుకుతుంది. టాటా కంపెనీ వల్ల నేడు కొన్ని లక్షల కుటుంబాలు ఎటువంటి బాధలు లేకుండా బ్రతుకుతున్నాయి. కేవలం వ్యాపారంతోనే కాకుండా దేశ సేవ కూడా చేస్తున్నారు రతన్ టాటా గారు. రతన్ టాటా గారు నిజంగా రత్నం లాంటి మనిషి. ఇలాంటి మనిషిని కోల్పోవడం మనందరికీ బాధాకరమైన విషయం. రతన్ టాటా గారు అక్టోబర్ 9, 2024లో ముంబైలో కన్నుమూశారు. రతన్ టాటా గారిని కోల్పోవడం భారతదేశానికి ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఈయన సృష్టించిన ఉద్యోగాల వల్ల చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి మన నుంచి వెళ్ళిపోవడం అందరినీ కలిచివేస్తుంది. వి మిస్ యూ రతన్ టాటా గారు. వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.